మంచి లెబానోనును, ఆ మంచి శ్రేష్ఠ భూమిని, ఆ మంచి భూభాగాన్ని నేను కన్నులారా చూచి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని, అక్కడ ఉన్నటువంటి వస్తువులను తనివి తీరా తడివిలాడి ముద్దాడి ఆ భూభాగాన్ని ఒక్కసారి ముద్దాడి నేను వస్తానయ్య అంటే దేవుడు అంట కోప్పడ్డాడంట. వద్దు మోషే అన్నాడు. ఒక విధంగా చెప్పండి, కానాను దేశం ఇశ్రాయేలుకి ఇవ్వబోయే ఆశీర్వాదం అయితే, దీవెన అయితే, శ్రేష్టమైనటువంటి ఏమంటే ఫలసారవంతమైనటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితం అయితే, దానిని నడిపించడానికి సహాయపడినటువంటి మోషేనే దేవుడు వద్దన్నాడంటే మరి మన జీవితాలు ఏంటి? ఆ మంచి మన్యాన్ని, ఆ మంచి భూభాగాన్ని, ఆ లెబానోనును, ఆ యొక్క దేవదారు వృక్షములను, ఆ యొక్క చోటుని చూచి కనులారా చూచి ఏమంటే చేతులారా దేశాన్ని తాకడానికి, ఆ స్పర్శను అనుభవించడానికి దేవుడు అవకాశం లేదన్నాడంటే పరమ కానానుగా పిలువబడుతున్నటువంటి ఆ పరలోక పట్టణానికి అవకాశం దొరికిద్దంటారా? మోషే కన్నా చూపించాడు. మన బతుకులకు స్వత్తం కూడా అవకాశం లేదు.